ఓకే, దిలీప్ ఆచార్య గారు, కాంగ్రెస్తో బీజేపీ కుమ్మక్కై ఈ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ పై ఈ రకమైనటువంటి నిందాలు, ఆరోపణలు, ఈ రకమైనటువంటి ప్లాన్స్ వేస్తున్నారు అని చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తుంది, ఇటువైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఎందుకు బీజేపీ మాత్రం ఎక్కడో కొంత సైలెంట్గా ఉండి ఏం జరుగుతుందో చూద్దామన్న ఆలోచనలో ఉందేమో అని అనిపిస్తోంది ప్రజలకి. నమస్తే అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు కాళేశ్వరం ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్కు మచ్చుతునక మేము ఏదైతే ఇంజనీరింగ్ మార్వెల్ అద్భుతం అని చెప్పారు కేసీఆర్ గారు, దాన్ని కర్త కర్మ క్రియ అని నేనే చెప్పారు. ఇప్పుడు కేసీఆర్ గారు బయటికి రావాలి, మీరు ఇంత స్పష్టంగా చెప్తున్నారు అని చెప్పి మీరు కన్విన్స్ అవుతున్నారేమో, కానీ మరి ప్రజలు కన్విన్స్ అవుతారా, రిపోర్ట్ కన్విన్స్ అవుతుందా చూద్దాం. రేపు అసెంబ్లీలో చర్చ పెడతామంటున్నారు, అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడితే అందరికి తెలుస్తుంది. కర్త కర్మ క్రియ నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పిండు కదా కేసీఆర్ గారు, మరి రావాలి కదా. ఇప్పుడు నాదే బాధ్యత ఈ అంచనాలను పెంచడానికి, డిజైన్లను మార్చడానికి, తుమ్మిడిగడ్డ నుంచి మేడిగడ్డకు తీసుకురావడానికి, మేడిగడ్డ నుంచి సుందిళ్ళకి తీసుకుపోవడానికి, అన్నారం తీసుకుపోవడానికి మొత్తం నేనే కారణము. అక్కడ ఏం లేవు, అన్ని రిపోర్ట్లు మాకు అనుకూలంగానే వచ్చినాయని అన్ని అవస్థలు మళ్ళీ మాట్లాడండి. ఇప్పుడు హరీష్ రావు గారు పెట్టి మాట్లాడండి కదా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అన్ని అవస్థలు మాట్లాడండి కదా. ఇప్పుడు సోదరుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా, మాకు అన్ని అనుమతులు వచ్చినాయి, సిడబ్ల్యూసి అనుమతులు వచ్చినాయి, సిడబ్ల్యూసి రిపోర్ట్ వచ్చింది, తుమ్మిడిగడ్డ దగ్గర నీటి లభ్యత లేదు అని చెప్పి. అంతకుముందు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా తీసుకొని రావాలని చెప్పి, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా తుమ్మిడిగడ్డ ద్వారా చేయాలని చెప్పి టెండర్స్ అయిపోయినాయి, పనులు అయిపోయినాయి. 16,000 కోట్ల రూపాయలు అంతకుముందు ఖర్చు పెట్టిర్రు. ఆ ఖర్చు అంతా గంగలో పోసిన చందంగా అయిపోయింది, దాన్ని పట్టించుకుంటలేరు. సిడబ్ల్యూసి చెప్పిన అంశం ఏంటంటే, మిత్రుడు ఎంత అద్భుతంగా చెప్పిండంటే, అంత అబద్ధాన్ని కూడా అంత అతికినంత చెప్పిండంటే, 165 టీఎంసీల అవైలబిలిటీ తుమ్మిడిగడ్డ దగ్గర ఉన్నది. మహారాష్ట్ర ప్రభుత్వము 63 టీఎంసీలను వాడుకోవడానికి కోసము వాళ్ళ అనుమతి లేని ప్రాజెక్టు ఒకటి ప్లాన్ చేస్తున్నారు. అది ఇంకా పేపర్లలో కూడా రాలేదు, ఇక్కడ టెండర్లు కూడా కాలేదు. ఉండే అవకాశం ఉంటుంది, దాన్ని మీరు బివేర్ ఆఫ్ ఇట్ అని చెప్పారు. తుమ్మిడిగడ్డ దగ్గర నీటి లభ్యత లేదని చెప్పలేదు. తుమ్మిడిగడ్డ దగ్గర 165 టీఎంసీల పక్కా నీటి లభ్యత ఉన్నది, మీకు దాని ద్వారా ఈజీగా ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకోవచ్చు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఒక 63 టీఎంసీల నీటి మళ్లింపు కార్యక్రమం కోసం ప్లాన్ చేస్తున్నారు, దాని మీద మీరు జాగ్రత్తగా ఉండండి, దీన్ని డిజైన్ చేసుకోండి అని చెప్పారు. అంతనే గాని 65 టీఎంసీలు మళ్లించారు, వాళ్ళకి అనుమతులు ఉన్నాయా దాని మీద 65 టీఎంసీల ప్రాజెక్ట్ కట్టుకోవడం కోసం? ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, వీరు చాలా కేటగారికలు చెప్తున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనుమతులు ఇచ్చినాయని చెప్పి. ఒక రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మధ్యలో ఒక సంబంధాలు ఉంటాయి. వీరు ఏదైతే ప్రాజెక్టు డిజైన్ చేస్తారని చెప్తారో అది ఒక ప్రింటెడ్ ఫార్మాట్ ఉంటుంది, ఒక అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది, ABCD అని చెప్పి. ఇవన్నీ మేము ఈ రూల్స్ పాటిస్తున్నాము, ఈ జియోలాజికల్ రిపోర్ట్స్ పాటిస్తున్నాము, ఈ సర్వేలు పాటిస్తున్నాము, ఇవన్నీ పాటించి మేము ఈ ప్రాజెక్టు కడుతున్నాం అని చెప్పి వీళ్ళు లిఖితపూర్వక అఫిడవిట్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వము. అంటే అఫిడవిట్ ఇచ్చిన తర్వాత కూడా నమ్మకుండా ఎట్లా చేస్తారు? ప్రతి రాష్ట్రానికి వచ్చి కేంద్ర ప్రభుత్వ సంస్థలు వచ్చి, సర్వే సంస్థలు వచ్చి సర్వేలు చేసి అనుమతులు ఇయ్యరు. రాష్ట్ర ప్రభుత్వం పైన నమ్మకాలు ఉంచి, ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పే అంశాలపైన కూడా నమ్మకం ఉంచాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీరు ఇచ్చిన అఫిడవిట్ ఆసరాగా చేసుకుని అనుమతులు ఇచ్చారు. కానీ మీరు ఇచ్చిన అనుమతులే, తీసుకున్న అనుమతులు ఆడ ఇచ్చిన అఫిడవిట్ ఏం రాసి ఇచ్చారు చూసిర్రా? ఒకవైపేమో మేము అక్కడ కాదు అని చెప్పారు, డిజైన్లు మార్చిండ్రు, అంచనాలు మార్చిండ్రు, ప్లేస్లు మార్చిండ్రు, స్థలాలు మార్చిండ్రు, లభ్యత లేదన్నారు. రాత్రికి రాత్రి ఎన్ని మాటల అంచనాలు పెంచిరండి? కాళేశ్వరం ప్రాజెక్టులో పెరిగిన అంచనాలు ప్రపంచంలో ఏ ప్రాజెక్టుకు ఇప్పటిదాకా పెరగలేదు. వేల కోట్ల రూపాయలు రాత్రికి రాత్రి అంచనాలు ఎట్లా పెరుగుతాయండి? ఇప్పుడు చెప్పిండు కదా మిత్రుడు, ఇవాళ PC ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది, రాత్రికి పేపర్ లీక్ చేసిరని చెప్పారు కదా హరీష్ రావు గారు. మరి వీళ్ళు రాత్రికి రాత్రి అంచనాలు ఎట్లా పెంచారు? ఇప్పుడు ముగ్గురు అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ముగ్గురు అధికారులు ACB ద్వారా రైడ్ చేస్తే 3,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు బయటపడ్డాయి. వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉందా లేదా? ప్రజాధనమా కాదా? లూటీ చేసినా చేయలేదా? అధికారులు అంతెందుకండి, PC ఘోష్ కమిషన్ కంటే ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేత అదేంది మన విజిలెన్స్ కమిటీ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసింది. దాంట్లో 34 మంది అధికారులు ఉన్నారని చెప్పారు బాధ్యులు. 34 మందిలో దాదాపు 15 మంది పైన క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పి సిఫార్సు చేసింది విజిలెన్స్ కమిటీ. దాని గురించి పట్టించుకుంటలేదు. అయితే దీంట్లో విచిత్రమైన విషయం ఏంటంటే,
ఈ కాంగ్రెస్ పార్టీ చేతగాని ప్రభుత్వం ఉండడం వల్ల కుమ్ముకు రాజకీయాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మీరు కుమ్మక్కు అవుతున్నారు ఎట్లా ఇస్తారో చెప్పండి, మాకు ఏం అవకాశం ఉంటుందో చెప్పండి, అవకాశం ఉంటుంది రోజా గారు చెప్పండి. మీరు భారతీయ జనతా పార్టీ ముందు నుంచి ఇప్పుడు చెప్తున్నది పీసీ ఘోష్ కమిషన్ కంటే ముందు, విజిలెన్స్ కమిటీ కంటే ముందు మేము చెప్తా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మీకు ఏటీఎం లాగా మారింది, అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది, కాంట్రాక్టర్లకు అప్పనంగా నిధులు కట్టబెడతా ఉన్నారు, ప్రజాధనం దుర్వినియోగం చేస్తా ఉన్నారని చెప్తలేమా? చెప్తానే ఉన్నాం. ఒక్కసారి కాదు 100 సార్లు చెప్తా ఉన్నాం. పెడచెవిన పెట్టిరు ఆ రాష్ట్ర ప్రభుత్వం. అప్పుడుండే బీఆర్ఎస్ ప్రభుత్వం అందరినీ బుల్డోజ్ చేసింది. నాట్ ఓన్లీ కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉండే అధికారులను బుల్డోజ్ చేసిరు, ఇక్కడ ఉన్న మంత్రివర్గాన్ని కేబినెట్ ఆమోదం లేదు, ఏది లేదు, తూతు మంత్రంగా తీసుకొని వచ్చి అన్ని చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు కేబినెట్ ఆమోదం ఉంటే రండి, మీరు రేపు బయటకు వచ్చి చర్చించండి. ఏమేమి ఆమోదం చేసిరు, అంచనాలు ఎట్లా పెంచారు, ఎట్లా ఇచ్చారు. అరే ప్రాజెక్ట్ కంప్లీట్ కాకముందుకే ఎన్ఓసీలు ఇచ్చిరండి కాంట్రాక్ట్ సంస్థలకి. ఎక్కడైనా జరుగుతుందా? కేబినెట్ ఆమోదం అయింది అని చెప్పేసి కూడా చెప్పారు. మీరు హాఫ్ అన్ అవర్ మాట్లాడితే నేను ఏది మాట్లాడలేదు, ఇష్టం వచ్చిన అన్ని అవాస్తవాలు అబద్ధాలు అన్ని మాట్లాడారు. ఒక విషయం చెప్తాం, పేపర్ అన్ని ఈ పేపర్లు ఏంటి కొరకు వస్తాయి, ఒక్కటి చదవండి. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఒక్క వాస్తవం ఉంటే చదవమని చెప్పండి. అన్ని అబద్ధాలు చదువుతా ఉన్నారు, పేపర్ చూపెట్టి చదువుతా ఉంటే నేను ఈ పేపర్ చెప్తా ఉన్నా. సిడబ్ల్యూసీ ఏం సిఫారసు చేసింది? 165 టీఎంసీల తుమ్మిరెడ్డి దగ్గర ఉన్నాయి, 63 టీఎంసీలు మహారాష్ట్ర ప్రభుత్వం కట్టే అవకాశం ఉంది, జాగ్రత్త అని చెప్పారు. దాన్ని మీరు వక్రీకరించి వాళ్ళు ఎత్తుకొని పోతున్నారు. 63 టీఎంసీలు, ఇంకా మిగిలేదు 102 టీఎంసీలు అని చెప్తా ఉన్నారు. ఎందుకు అబద్ధాలు చెప్తారు? ఎందుకు అవసరం? ఇప్పటికి కూడా కాదు, ఇంత దారుణంగా ప్రజాబాహుల్యంలోకి వచ్చి ఇంత అక్రమాలు అవినీతి జరిగిన తర్వాత కూడా ఇంత ధైర్యం ఈ పార్టీకి ఎందుకుంది అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేతుల్లోకి చూస్తుంది కాబట్టి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతుంది, బీఆర్ఎస్ పార్టీ కాదు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు నష్టపోతా ఉన్నారు. రాష్ట్ర ప్రజల సొమ్ము వీళ్ళు పంచుకోవడం కోసం, గుమ్ముకాయ పంచుకోవడం కోసం చూస్తా ఉన్నారు. కానీ ఒక్కటంటే ఒక నిర్దిష్టమైన చర్య చెప్పమని చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటిదాకా రెండు సంవత్సరాలు అయింది కదా, 2 సంవత్సరాల కాలంలో ఒక్క నిర్దిష్టమైన చర్య, ఏ కార్యక్రమం తీసినా ఇందుగలనందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే అవినీతి లెస్తగా కనిపిస్తుంది కదా. నేను ఒక విషయం చెప్తాను అన్నా, ఆగండి అన్న, నేను ఇంకా కంప్లీట్ కాలే, మొదలైంది. ఇప్పుడు మీరు ఇప్పుడే పునాదులు కలుగుతా ఉన్నాయి, అసలు మీ పార్టీ పునాదులు కలుగుతా ఉన్నాయి, ఇప్పుడే జ్ఞానోదయం కలుగుతా ఉంది అందరికి, రాష్ట్ర ప్రజలకు కూడా. మీరు చేసిన అక్రమాలు అంతంత కాదు, ఇంతంత కాదు, అసలు చెప్పుకుంటూ పోతే మనం ఈ రోజు ఈ డిబేట్ సరిపోదండి. నేను ఒక్కటే విషయం చెప్పి ముగిస్తా, మీరు అవకాశం ఉంటే ఇస్తే మాట్లాడతా, లేదనుకుంటలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వము చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, జరిగింది అక్రమం అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పటి నుంచి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్పిండండి? రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు సిబిఐకి ఎంక్వైరీ చేయాలని చెప్పి లెటర్ రాసిందా లేదా? యాజ్ ఏ పిసిసి ప్రెసిడెంట్ హోదాలో సిబిఐ ఎంక్వైరీ జరగాలి కాళేశ్వరం పైన అని చెప్పిండా లేదా? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కొడతలేడు? 2 సంవత్సరాల కాలయాపన ఎందుకు చేసిండు? కనుక దీనికి సమాధానం లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఎందుకనంటే కాళేశ్వరంలో పనిచేసిన కాంట్రాక్ట్ సంస్థలన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మళ్ళీ కాంట్రాక్టర్లు ఉంది. కొడంగల్ ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చారు? మెగా కృష్ణారెడ్డికి ఇయ్యలేదా? కనుక మేమేమంటున్నామని అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం దొందే. ఇద్దరు అవినీతి పరులే, ఇద్దరు అక్రమాలు చేసిరు, ఇద్దరు లూటీ చేస్తా ఉన్నారు, ఇద్దరు దోపిడీ చేసిరు, ఇద్దరు పంపకాలు చేసుకుంటున్నారు. అందుకనే చర్యలు శూన్యంగా కనిపిస్తున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు ప్రజాక్షేత్రంలో దోషులుగా మిగిలిపోతారు. ఖచ్చితంగా మీకు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెడతామన్నారు కదా, చర్చ మీరు పెట్టండి. ఇప్పటికైనా కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎవరైనా నీతివంతులు నిజాయితీవంతులు ఉంటే బయటికి రావాలి. ఆ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, వారి పైన వచ్చిన ఒత్తిడి ఎంత దారుణంగా ఉందో చెప్పాలి. అధికారులు ఇప్పటికైనా తప్పించుకోవాలనుకుంటే మీరందరూ కూడా దోషులుగా నిలబడతారని చెప్తాను. రోజా గారు, మీరు ఇంత డీటెయిల్ గా నేను పేపర్ తో సహా గురించి చెప్పాను. డిస్టర్బ్ చేయలేదన్నా. ఇప్పుడు సిడబ్ల్యూసీలే నేనే చెప్పాను లెక్క, సిడబ్ల్యూసీ రాసిన లెక్క నేను మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నాను. దయచేసి వక్రీకరించకండి. వాస్తవం లేకుంటే మీరు గితే ఏదో ఒకటి మాట్లాడి అబాండ వేసుడు తప్పితే సిడబ్ల్యూసీ లేసిన 165 టీఎంసీల వాటర్ ఉన్నాయి. కానీ అందులో 63 టీఎంసీలు పై రాష్ట్రాలకు వెళ్ళాలి.
ఇంకొక 15 టీఎంసీలు పర్యావరణానికి సంబంధించిన ప్రవాహాలకు వదిలిపెట్టాలి, అక్కడ నీటి లభ్యత ఉండదు అని చెప్పి CWC నేను చదువుతాను. ఇప్పుడు ఇది పేజ్ నెంబర్ 100లో ఏది CWC ఇచ్చిన లేఖ 2015 as evident from detailed water availability studies carried out of by project authorities and this office in last few years, the net water availability at the barrage location is about 165 TMC. 165 TMC వాటర్ ఉన్నది. At 75% dependability which includes perceived surpluses from the share of upper states of 63 TMC. It is seen from the master plans of upper states that the planned utilization are more than 70% availability and individual below. Tarvata as such the availability of surplus from upper states esteemed barrage site may not be reliability available in ఫ్యూచర్ భవిష్యత్తులో వాళ్ళు కట్టలేదు, వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళ కేటాయింపు జనాలు కాదు అవి మనకు. ఉమాభారతి గారు 2015లో అక్కడ ఇగో నేను చదివిస్తా, ఇది కూడా చదివి వినిపిస్తా, ఇది కూడా చదివి వినిపిస్తా. హరీష్ రావు గారికి in case of there arises a need for release of ecological flows as one of the condition in general being imposed nowadays by MOEF, wherein 30% monsoon flows, 20% non-lean season and 20% in lean season, corresponding to the 75% dependable year being advocated to be released. Under such circumstances, the proposed diversion of 160 TMC of water may not be available for utilization. The strategy to meet out planned utilization under such circumstances need to be clarified. ఏమన్నట్టు చెప్పండి. మీరు అది వద్దు మేడిగడ్డకు తీసుకురండి అని చెప్పినట్ట. అక్కడ లేదని చెప్పారు. మాన్సూన్స్ లేకపోతే వర్షాలు లేకపోతే వర్షాకాల పరిస్థితుల్లో అవైలబిలిటీ లేదు. వర్షాలు వచ్చినప్పుడు ఇప్పుడైనా ఉంటుంది. గోదావరి ప్రాణహిత మేడిగడ్డ గోదావరి ప్రాణహిత ఎక్కడైతే అక్కడ మీరు మీ ఇద్దరికి ఒక్క నిమిషం అడుగుతా ఉన్నాడు. ఇలా వీరి గారి వీరి ప్రభుత్వం దేశం మొత్తం అధికారంలో ఉన్నారు కదా, మీరు గుజరాత్ లో మీ దేశ ప్రధాని గుజరాత్ లో బ్రిడ్జిలు మాట్లాడరు, దాని గురించి మాట్లాడతలేరు. జాతీయ ప్రాజెక్ట్ పోలవరం, జాతీయ ప్రాజెక్ట్ పోలవరం కేంద్రం దాని మీద చర్యలు తీసుకోవాలి. పోలవరం కూలిపోతే వాస్తవాలు ఎందుకంటే నాకు ఎందుకు బాధ అనిపిస్తుంది, ఇంత వాస్తవికంగా మాట్లాడుతున్నా కూడా కావాలని బట్టగాలు జినిగాలు అడుగుతున్నారు. ప్రాజెక్ట్ అంచనాలు ఇష్టం వచ్చాడు వెంచరని చెప్తా ఉన్నారు. ఒక్క నిమిషం అండి, లింగం యాదవ్ గారితో మాట్లాడుతున్నారు. వినండి మీరు దయచేసి మీరు ఆ ఫోన్ సైలెంట్ గా పెట్టండి. లింగం యాదవ్ గారు చాలా టైం ప్రాణహిత చేవల ప్రాజెక్టుకు 2007లో ప్రపోజల్ చేసినప్పుడు 17,000 కోట్లు, 2008లో దాన్ని 38,000 కోట్లు చేసిండ్రు. డిపిఆర్ 40,000 కోట్లకు చేసిండ్రు. ఇది ప్రాణహితకు సంబంధించింది. అదే విధంగా నాగార్జున సాగర్ లో 54లో మొదటి సవరణలో దాంట్లో 163 కోట్లు, రెండవ సవరణలో 312 కోట్లు, నాలుగో సవరణలో 1183 కోట్లు, శ్రీరామ్ సాగర్ కు మొదటి 40 కోట్లు, ఆ తర్వాత 1,500 కోట్లు, ఆ తర్వాత 4,300 కోట్లు, జూరాలకు 1980లో చేసిండ్రు. అక్కడ 204 కోట్లు, రెండో సారంలో 1240 కోట్లు, మూడో సారంలో 1815 కోట్లు, 1800 కోట్లకు వచ్చింది.
పోనీ ఈ ప్రాజెక్టులు పూర్తి చేసిందా అంటే కదా పోలవరం పక్కన పెట్టండి, ఆ ఒక్క నిమిషం. ప్రాజెక్టులు పూర్తి లింగం చేసిందా? యాదవ్ గారు. అంటే సవరణలు చేస్తారు ఏ ప్రభుత్వం అయినా ఏది ఉన్నా కూడా ఇవాళ పోలవరం ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి మీరు. తాగిపోతుంది. వాసుదేవరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. Proposals ఎప్పుడైనా కూడా స్టార్టింగ్ లో ఒక దశ ఉంటది, ఎండింగ్ వచ్చే వరకు Right. పెరుగుతాయండి. ఆ సందర్భంలో రేట్లు కావచ్చు, Right. ఐరన్ లింగం యాదవ్ గారు. కావచ్చు, సిమెంట్ కావచ్చు, స్టీల్ కావచ్చు, వీటన్నిటి మీరు ఒక్క నిమిషం ఆపండి, రేట్లు పెరుగుతాయండి. ఆపండి వాసుదేవరెడ్డి గారు, ఆపండి ఒక్క నిమిషం. లింగం యాదవ్ గారు ఎంత వేగంగా మాట్లాడతారనే దానికి మరొకసారి మీ టీవీ ఛానల్ ద్వారా ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా చూసిరు. అంటే నేను మిత్రుడు చదువుకున్నాడు, ఈ కొంచెమైనా కనీసం గతంలో వాళ్ళ లెక్క కేసీఆర్ బీఆర్ఎస్ నాయకుల లెక్క కాకుండా ఒక విజ్ఞుడుగా చదువుకున్న వ్యక్తిగా మాట్లాడతాడేమో, ఇవాళ తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారేమో నేను అనుకున్నా. కానీ బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ వాళ్ళు ఎట్లా మాట్లాడిరో ఇతను కూడా ఓన్లీ పార్టీగా మాట్లాడింది తప్ప నిజాలు చెప్పలేదని మరొకసారి చాలా స్పష్టంగా అయింది. ఇవాళ మిత్రుడు మాట్లాడుతూ ఏం చెప్తుండండి, ఇవాళ సిడబ్ల్యూసి అనుమతులు ఉన్నాయి అన్నారు. సిడబ్ల్యూసి ఏం చెప్పిందండి, 2015 మార్చ్ 4న 2017 ఫిబ్రవరి 28న 2 సార్లు లేఖలు రాసిరు. ఏమని రాసిరు, మేడిగడ్డలో తుమ్మిడిహట్టిలో ఎంత నీటి అవైలబిలిటీ ఉందో మేడిగడ్డ అంతే ఉందన్నారు. మరి ఇప్పుడు తుమ్మిడిగడ్డ ఫీజబిలిటీ కానప్పుడు మేడిగడ్డ ఎట్లా ఫీజబిలిటీ అవుతుంది? ఇంకొకటి వీళ్ళు ఇవాళ తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం వల్ల, ఇది నేను చెప్పింది కాదండి, సిడబ్ల్యూసి లేఖలు ఉన్నాయి, మనకు ఆంధ్ర ఎవిడెన్స్ ఉంది, కావాలంటే మిత్రులు నేను పంపిస్తా చదువుకోనండి. ఇవాళ ఇంకొకటి, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం ద్వారా 6,000 కోట్ల నష్టం జరిగింది. ఇంకొకటి ఎక్స్పర్ట్ కమిటీ అన్నారు. ఎక్స్పర్ట్ కమిటీ ఏం చెప్పిందండి, వేమనపల్లి దగ్గర ఇవాళ దీనికి కట్టాలని చెప్పారు. ఆ కమిటీ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదండి? ఎక్స్పర్ట్ కమిటీ ఉన్నది ఎందుకండి? కేసీఆర్ ఎక్స్పర్ట్ ఇంజనీర్ కాదు కదా, ఆయన చదువుకున్న పొలిటికల్ సైన్స్ లో తెలుగు చదివిండు. ఆయనే చెప్పిండు గతంలో, నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో తెలుగు చదివినని చెప్పిండు. మరి ప్రపంచంలో ఎక్కడుందో నాకు తెలియదు. ఆయన ఎక్స్పర్ట్ కాదు. ఎక్స్పర్ట్ కమిటీని దాచిపెట్టి క్యాబినెట్ అప్రూవ్ లేకుండా ఇవన్నిటిని కూడా సిడబ్ల్యూసి లేఖలు నీటి అవైలబిలిటీ లభ్యత మేడిగడ్డలు ఎంత ఉందో తుమ్మిడిగడ్డగా అద్దె ఉన్న తర్వాత మీరు ఎట్లా కట్టిరండి? మరి ఇవాళ ఆనాడు ఏం చెప్పింది, ప్రాణహిత చేవెళ్లలో ఇవాళ ఫీజబిలిటీ 75% డిపెండబిలిటీ తోటి 205 టీఎంసీలు అవైలబిలిటీ ఉందని, మరి ఎందుకు మార్చిరండి? 205 టీఎంసీలు అక్కడ అవైలబిలిటీ ఉన్నాయి కదా, నీటి లభ్యత ఉంది కదా, మీరు ఎందుకు మార్చిరు? అంటే మీరు రీడిజైన్ల పేరుతోటి డబ్బులు దోచుకోవడం కోసమే మీరు ఇదంతా మార్చి ఈ ప్రాజెక్టు రీడిజైన్ పేరు మీద తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్మును దోచుకురు తప్ప ఎక్కడ కూడా మీరు తెలంగాణ ప్రజలకు ఉపయోగపడింది లేదు. మన కాళేశ్వరం గురించి పెద్దగా ఎత్తు స్టేట్కి వచ్చారు మీరు, మళ్ళీ మీరే మాట్లాడండి. లింగం గారు బయటకు వచ్చిన మిత్రమా, చెప్పండి స్టేట్కి వచ్చిన అడుగుతున్నా, ఇవాళ మీరు నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు 4,350 కోట్లు కొబ్బరికాయ కొట్టొచ్చిండ్రు, కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు. క్యాబినెట్ ఆమోదం ఉన్నదా? సిడబ్ల్యూసి అనుమతులు వచ్చినాయా దానికి? కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనుమతులు ఇచ్చినాయా దానికి? ఎట్లా మీరు కొబ్బరికాయ కొట్టి ఎట్లా 4,000 కోట్ల ప్రాజెక్టులో పైసలు ఇచ్చిన కాంట్రాక్ట్ సమాధానం చెప్పగలుగుతావా? మీ ముఖ్యమంత్రి గారు వచ్చినాక ఇట్లా ఇంత ఆవేశపడితే మీ అవినీతి అక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. ఒక సబ్జెక్టు లేకనే పొలిటికల్ కామెంట్ చేస్తున్నావు నువ్వు. నీ దగ్గర సబ్జెక్టు లేకనే మాట్లాడుతున్నారు. నీ దగ్గర సబ్జెక్టు లేదు, పసలేదు, అనవసరమైన ఆరోపణలు చేస్తా ఉన్నావు. సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ లని నచ్చని వ్యక్తులు, ప్రాంతీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు మీరు వచ్చినాక మేము చట్టం ఎస్ఎల్బిసి కూలిపోతే 7 మంది 8 మంది చనిపోతే ఇప్పటి వరకు 6 మంది శవాలు దిక్కు లేదు. దాని మీద కమిటీ లేదు, విచారణ లేదు, ఏమైందో తెలియదు ఇప్పటి వరకు. మీరు మాట్లాడితే మీరు నీతి సూక్తులు చెప్తే, నీతులు చెప్తే ఎట్లా చెప్పాలి? ఎవరున్నా ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా కూడా వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే
ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనం ఏ ఉంది. ప్రజాప్రభుత్వం కాదు ఇది, ప్రజా కంటక ప్రభుత్వం ఇది, ప్రజలను హింసిస్తున్న ప్రభుత్వం ఇది. అడిగితే కేసులు, ప్రశ్నిస్తే కేసులు, రీట్లు చేస్తే కేసులు, ఇది ఒక్కొక్కళ్ళు మాట్లాడండి దయచేసి. చేసాడు ఇవాళ అవినీతిని తప్పిపుచ్చుకోవడం కోసం అవినీతి కప్పిపుచ్చుకుంటలేదు. వాస్తవాలు బయట పెట్టండి, వాస్తవాలు బయట పెట్టండి. మీకు చిత్తశుద్ధి ఉంటే 650 పేజీల రిపోర్ట్ బయట పెట్టండి. ఫస్ట్ మీకు ఎందుకు అనుకూలంగా మీరు ఎందుకు లిఖిస్తా ఉన్నారు? రైట్ అండి. ఎందుకు పత్రికలు రాయించారు మీరు? ఎంత ఇవాళ వాళ్ళ ఆస్తులు ఎంత? ఈ 1000 కోట్లు ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చినాయి? అరే మీరు ఆయన ఆస్తి ఎక్కడ అక్రమం చేసి పెట్టిండు, ఇప్పటికి ఎంత పెరిగిందో మీకు తెలుసా? ఎక్కడెక్కడ ఏం సంపాదిస్తుందో వెళ్ళదా మొత్తం బయట. ఓకే, మీ రైట్. నాయకుడు రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి కుటుంబ పరివాహం అంతా కూడా భూముల మీద మొత్తం గద్దలు లెక్క వాళ్ళను గద్దలు లెక్క వాళ్ళు ఆక్రమించుకుంటా ఉందని ఎలా రోజు పత్రికలు మన సబ్జెక్ట్ అది కాదు. ఒక్క నిమిషం వాసుదేవరెడ్డి గారు, ఒక్క నిమిషం, మన సబ్జెక్ట్ అది కాదు. లింగం గారు, లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం, లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం, సబ్జెక్ట్ మాట్లాడదాము. చెప్పండి. నారాయణపేట కొడంగల్ అడగండి మీరు. నారాయణ